హలో అండి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం కరకరలాడే కారం చిప్స్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. నేను చెప్పిన కొలతలతో మీరు కనుక ట్రై చేసినట్టయితే తప్పకుండా చాలా బాగా వస్తాయండి. ముందుగా ఒక జల్లెడ తీసుకొని 1 కప్పు దాకా బియ్యం పిండి తీసుకున్నానండి. దీని అంతటిని జల్లించుకోవాలి. జల్లించుకొని పక్కన పెట్టుకున్నాక వేరే పాన్లోకి 1 కప్పు బియ్యం పిండికి 1/2 కప్పు దాకా వాటర్ తీసుకున్నాను. అందులోనే 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసాను, 1 స్పూన్ చిల్లీ పౌడర్ వేసాను, 1/2 స్పూన్ దాకా పసుపు వేసానండి. అలాగే 1 స్పూన్ తెల్ల నువ్వులు వేసుకున్నాను. ధనియాల పొడి 1 స్పూన్ వేసాను. సన్నగా కట్ చేసిన కొత్తిమీర కరివేపాకు వేసుకున్నాను. ఈ కొత్తిమీర కరివేపాకు వేస్తేనండి ఫ్లేవర్ చాలా బాగుంటాయి చిప్స్కి. మరుగుతున్నప్పుడు 1 స్పూన్ జీలకర్ర వేసాను. ఇందులోకి 1/2 స్పూన్ దాకా నెయ్యి తీసుకున్నానండి. నెయ్యి ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. ఇలా మరుగుతున్నప్పుడు పక్కన పెట్టుకున్న రైస్ ఫ్లోర్ బియ్యం పిండి ఉంది కదండి, అది యాడ్ చేసుకుందాం. ఇందులోకి ఒకసారి మొత్తం కలుపుకుందామండి. బాగా కలుపుకొని బాగా మిక్స్ చేయండి. ఈ విధంగా ఒక 2 మినిట్స్ టైం పడుతుంది, కానీ మిక్స్ చేయండి. ఈ విధంగా మిక్స్ చేశాక వేరే బౌల్లోకి తీసుకుందామండి ఈ మిశ్రమాన్ని. వేరే బౌల్లోకి తీసుకున్నాక పిండి కొంచెం వేడిగా ఉంటుంది కదండి, ఒక 10 మినిట్స్ అనేది పక్కన పెడదాము. కొంచెం చల్లగా అయ్యాక మనం ఏం చేయాలంటే చల్లటి వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవచ్చండి. కొంచెం కొంచెంగా చల్లటి వాటర్ యాడ్ చేసుకొని కలుపుకోవాలి. చూసారా, ఈ విధంగా పూరీ పిండిలాగా కలుపుకోవాలండి. మరీ సాఫ్ట్గా కలుపుకోకూడదు, సెమీ సాఫ్ట్గా కలుపుకోవాలండి డో అనేది. మీకు ఎక్కువ సాఫ్ట్ అయితే కనుక చిప్స్ అనేది ఆయిల్ ఎక్కువ లాగేస్తాయండి. ఒకవేళ వాటర్ ఎక్కువైనట్టు అనిపిస్తే కనుక ఇంకొంచెం బియ్యం పిండి యాడ్ చేసుకోవచ్చు. ఒక 10 మినిట్స్ నానిన తర్వాత చిన్న ముద్ద తీసుకొని బియ్యం పిండి అప్లై చేసి స్మూత్గా ఇలాగ చపాతీలాగా చేసుకోవాలండి. మరి ఎక్కువగా ఒకేసారి ప్రెస్ చేయకండి, చివర్లు అనేది పగులుతూ ఉంటుంది కదా. వేడి నీళ్ళు వేసాం కాబట్టి అలా అవుతుందండి. ఈ విధంగా మొత్తం సర్వ్ చేసుకుంటూ చపాతీలాగా చేసుకోవాలి. చాలా ఈజీగా చేసుకోవచ్చండి. ఇంట్లోనే మనం ఈవినింగ్ టైం స్నాక్స్గా తీసుకోవచ్చు. ఒకవేళ ఇది అంటుకుపోతూ ఉంటే కనుక కొంచెం కొంచెంగా బియ్యం పిండి అప్లై చేసి మళ్ళీ ఒకసారి చపాతీ చేసుకోవాలి. చూసారా, ఈ విధంగా ఎడ్జెస్ అనేవి విడిలిపోయినా ఏం కాదండి, మనం తర్వాత మళ్ళీ షేప్ చేసుకుంటాం కదా. వీడియోలో చూపిస్తున్నంత మందంగా చేసుకోవాలండి. మీరందరూ కూడా నేను చెప్పిన కొలతలతో తప్పకుండా ట్రై చేయండి. చాలా బాగా వస్తాయి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ట్రై చేసి తప్పకుండా నాకు కామెంట్ చేయండి మీకు ఎలా వచ్చిందనేది. చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టపడతారండి ఈ స్నాక్స్ అనేవి. చక్కగా స్కూల్కి స్నాక్స్ లాగా పంపించవచ్చు. ఇలా చేసుకున్నాక నేను పిజ్జా కట్టర్తో కట్ చేస్తున్నానండి. ఈ విధంగా ఎడ్జెస్ సరిగా లేవు కదా, సమానంగా కట్ చేసుకుందాము. కట్ చేసుకున్న తర్వాత షేప్ చేసుకుందాము. ఇవి సైడ్స్ అనేవి తీసేసి వేరే మళ్ళీ చేసుకుంటాం కదా, దాంట్లోకి యాడ్ చేసుకోవచ్చు.
ఈ విధంగా మనకి ఏ సైజ్ కావాలంటే ఆ సైజులో మనం కట్ చేసుకోవాలండి షేప్. మీకు కావాలంటే ఇంకొంచెం పెద్దగా కూడా చేసుకోవచ్చు. నేనైతే ఇంత షేప్ చేశాను. ఇలా కట్ చేసుకోవాలి. నేను డైమండ్ షేప్లో కట్ చేస్తున్నాను. మీరు కావాలంటే దీన్ని హాఫ్గా చేసుకొని కూడా ఫ్రై చేసుకోవచ్చు. ఈ విధంగా నేను షేప్ వచ్చేలా కట్ చేశాను. షేప్ అనేది మీ చాయిస్ అండి, మీకు ఎలా నచ్చితే అలా చేసుకోండి. చాలా సింపుల్గా చాలా ఈజీగా కట్ అయిపోతుంది, చూసారా? మీరు తప్పకుండా ట్రై చేయాల్సిన స్నాక్ అండి ఇది. ఇవన్నీ వేరే ప్లేట్లోకి తీసుకుందాము. ఇదే విధంగా పిండి అంతా చేసుకోవాలండి. వేరే ప్యాన్ తీసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఈ చిప్స్ అన్ని యాడ్ చేయాలి. హై ఫ్లేమ్లో పెట్టి మాత్రమే ఇవన్నీ వేయండి. మనకి ఎన్ని సరిపోతాయి అన్ని వేసేసి చిప్స్ అనేది పైకి తేలి బాగా ఫ్రై అయ్యే వరకు ఉంచండి హై ఫ్లేమ్లోనే. చిప్స్ పైన నురగలా వచ్చింది కదండి, ఆ నురగంతా పోతే చిప్స్ బాగా ఫ్రై అయ్యానే అర్థము. గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. చిప్స్ అన్నీ పైకి తేలాక ఒకసారి కలుపుకుంటూ ఉండాలండి. చూసారా, నురగంతా పోయింది కదా, చిప్స్ బాగా ఫ్రై అయ్యాయి. ఇప్పుడు వేరే తీసేస్తామండి. గోల్డెన్ కలర్ వచ్చేసింది కదా. స్టోర్ చేసుకోవడమేనండి. ఏదైనా గట్టిగా మూత పెట్టేసి స్టోర్ చేస్తే 10 to 15 days వరకు ఉంటాయి మీకు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. మీరు తప్పకుండా ఈ చిప్స్ అనేది ట్రై చేయండి, చాలా ఈజీగా అవుతుందండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. Thank you.